పరిశ్రమలు ఎదగాలన్నా వ్యాపారాలు రాణించాలన్న సానుకూల ఆలోచనలే ప్రధానమని బ్రహ్మకుమారి అభిప్రాయపడ్డారు. ఉరుకుల పరుగుల జీవితం, పోటీ ప్రపంచంలో తీవ్ర ఒత్తిడే మనిషి జీవన విధానమైంది. ఈ ప్రతికూల ఆలోచనలే విజయ తీరాలకు చేరే మార్గంలో ప్రతిబంధకాలవుతున్నాయి. అయితే ఆధ్యాత్మిక చింతన, అంతర్గత శక్తితో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన సదస్సులో బ్రహ్మకుమారి సూచించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో విజయం సాధించేందుకు అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక సాధికారత, వ్యాపారంలో విజయం అనే అంశాలపై సదస్సులు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వాణిజ్య వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన రాజయోగులు, రాజయోగినీలు ఒత్తిడిని జయించే మెలకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి పాల్గొన్నారు. మనలోని అంతర్గత శక్తితో అద్భుతాలు సృష్టించవచ్చని, దానిని సన్మార్గంలో వినియోగించుకోవాలని బ్రహ్మకుమారీస్ సెక్రటరీ జనరల్ ब्रिज मोहन अन्नारू। जीवन से संबंधित मुख्य बातों को ले लें। एक को हम कहेंगे सत्य और दूसरे को कहेंगे प्रेम। अगर हम अपने जीवन में सत्य पर पूरी तरह चल सकते हैं और प्रेम को बढ़ा सकते हैं, तब तो हमारे जीवन का बिजनेस सफल रहता है। असत्य पर चलने के कारण से, प्रेम को छोड़ने के कारण से, तो उसको पता है, आज हर व्यक्ति को पता है राइट क्या है, रॉन्ग क्या है। प्रॉब्लम ये है तो राइट को जानते हुए भी राइट कर नहीं सकता और रॉन्ग को जानते हुए भी रॉन्ग को छोड़ नहीं सकता। बिना आध्यात्मिक शक्ति मनुष्य की उन्नति नहीं हो सकता, पावन नहीं बन सकता, शक्तिशाली नहीं बन सकता, सफलता नहीं मिल सकता। इसके लिए आध्यात्मिक शक्ति का वरदान इस समय में, कलयुग, घोर कलयुग के अंतिम समय में, संगम युग में बाबा ने अवतरित होकर के हम बच्चों को वरदान के रूप में दे रहे हैं, शिक्षा के रूप में दे रहे हैं। हम सब पुनः भारत को विश्व गुरु बनाने में, भारत को श्रेष्ठ देवी देवता की धरती बनाने में, साथ साथ में विश्व को परिवर्तन करने में, मुक्ति, जीवन मुक्ति करने का कार्य बाबा ने शुरुआत किया। एक दो के गले भी मिलेंगे, एक दो का मुख भी मीठा कराएंगे, पर एक दिन मुख मीठा कराने से कुछ नहीं होगा। सदा के लिए हमारा मुख मीठा रहे, उसके लिए हमारे को आध्यात्मिक ज्ञान की बहुत बहुत आवश्यकता है। कि हमारी भारत भूमि ऐसी भूमि है जहाँ शेर और बकरी एक घाट पर पानी पीते थे, जहाँ दूध घी की नदियाँ बहती थी। ये स्वर्ण भूमि है, देव भूमि है। तो ऐसी भूमि में प्रेम की नदियाँ बहनी चाहिए। మనిషిలో ఉండే ప్రతికూల ఆలోచనల నుంచి సానుకూల ఆలోచన వైపు మళ్లేందుకు చిట్కాలు సూచించారు. ఒత్తిడి లేకుండా వాణిజ్య వ్యాపార రంగాల్లో విజయ తీరాలకు చేరే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. రాజయోగ ధ్యానంతో శాంతి, సుఖమయ జీవితం సాధ్యమన్నారు బ్రహ్మకుమారీస్. ఆధ్యాత్మికతతో ఒత్తిడి వల్ల తలెత్తే ఒడిదుడుకులు అధిగమించవచ్చునన్నారు. फसल काटनी है ठीक, तो हमको जो जैसे खेती के लिए नीचे की दबी हुई चीज ऊपर लानी होती है, मिट्टी, तो जो हमारे अंदर की शक्ति है उसको हमको फिर से ऊपर लाना है। आत्मिक इनर पावर्स को हमको एक्शन में लाना है, इंटरेक्शन में लाना है, अपने आप के कनेक्शन में परमात्मा के साथ कनेक्शन रखना है। और जब श्रेष्ठ कर्म करते हैं तो फल निकलता ज़रूर है। जितनी लगन से कर्म कर रहे हैं, उत्साह से कर रहे हैं, उतना ही उसमें एक बात बहुत इम्पोर्टेंट है, पेशेंस और डिटैचमेंट। मैं निश्चिंत हूँ, संतुष्ट हूँ, तृप्त हूँ, निरसंकल्प हूँ। दिव्य ज्योतिर्मय देह धारण कर प्रकाश, शांति, पवित्रता का संचार करने वाली शुद्ध स्वरूप हूँ। अणु से भी सूक्ष्म, सूक्ष्म से भी सूक्ष्म एक अत्यंत प्रकाशमान एक ज्योति का कण हूँ।
రాజయోగ ధ్యానం తమ జీవితాలకు ఎంతో ఉపయోగపడిందని వివిధ రంగాల ప్రముఖులు అనుభవాలను పంచుకున్నారు. ప్రపంచంలో ఏదైనా కనుక్కోవచ్చు కానీ ఆత్మను ఎవరు ప్రూవ్ చేయలేరు. కాబట్టి అది ఆధ్యాత్మికమైనది, కనిపించకుండా ఉండేటువంటిది. కానీ ఎంత విచిత్రం అంటే మనం భృగుటి భూమధ్యంలో నొసట ఏదైతే తిలకము పెట్టుకుంటామో అక్కడ ఒక కనిపించని సత్ చిత్ ఆనంద చిన్న కనిపించని జ్యోతి స్వరూపమైనది. అదే ప్రాణము, అదే ఆత్మ, అదే ఎనర్జీ, అదే కాన్షియస్నెస్. దాని ద్వారానే మనం కళ్ళతోని చూస్తాము, నోటితోని మాట్లాడతాము, చెవులతోని వింటాము. మన ఉదయం చెప్పారు కదా, ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం ఉంటుంది. It is very interesting to learn about how to manage your business without getting into stress, by being calm, peaceful and happy, and thereby you also enhance your efficiency and the abilities of leadership for the business. So this sounds very simple, but can be very effective for the businesses. Like Brother Anjaneyulu has shared his own experience. So therefore, I firmly believe that this can help all the participants who have come from the business and industry background. 29 సంవత్సరాల అనుబంధం బ్రహ్మకుమారిస్తో మంచి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక మంచి సంతోషం, అనుభూతి లభించింది. గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ నిధులు తీసుకొచ్చాం మా నియోజకవర్గానికి. ఓడిపోయినందుకు బాధపడలేదు, బాబా అన్ని మన మంచిగా చేస్తుంటాడని చెప్పేసి ఓడిపోయినప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. బ్రహ్మకుమారిస్ నిజాయితీలో ఎప్పుడు ముందుంటారు. అందుకే ఒక శాసనసభ్యుడిగా కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలనుకున్నాను. ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా జీవితంలో లంచం తీసుకోకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు గారు కూడా దాన్ని గుర్తించి గవర్నమెంట్ చీఫ్ విప్ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.